నేనెక్కడ ఓడగొట్టిందే అదే ఓడిచింది. అదెట్లా వస్తుంది? రోజు తట్టెడు పెట్టుకున్నాడేనా ఈ గొడవదా? దినం తప్పించి దినం దోమతేంది సత్తవా? నేనెందుకు తట్టెడు పెట్టుకుంటానే? రోజు బల్లి కొద్ది అంత పెట్టుకుంటాను గంతే. ఆ బల్లి కొద్దనే పెట్టుకోపోయినావు బాగా రోజు వచ్చు. అయినా నేను ఒక్కనే కోల్గేట్ పెట్టుకున్నాడు మాట్లాడతాను ఏందే? నువ్వు పెట్టుకుంటలేవా? కోల్గేట్ ఏడైపోతుందో అని సంవత్సరం నుండి పన్ను తోమడే పని చేసిన. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బా అందుకేనా నువ్వు మాట్లాడినప్పుడు లాయలు కదా వచ్చిన వాసన వస్తాను. నేను ఇంట్లోకి వెళ్ళి వస్తాను అనుకున్నా, నీ నోట్లోకి వెళ్ళా. చి అబ్బదాను. అబ్బో తమ నోట్లోకి వెళ్ళి మల్లెపూల వాసన వచ్చినట్టు మాట్లాడతాను. నేను దోమకున్నా వచ్చే వాసన నువ్వు దోమినా వస్తాంది నీ నోట్లోకి వెళ్ళి. నువ్వు నా ఇజ్జత్ తీయకు, నేను నీ ఇజ్జత్ తీయ. ఈ మాట అన్నావు మంచిగా ఉంది. ఇంకో ముక్కుంచు, ఇంకా 2 రోజులు వస్తుంది. మా వస్తా పో. ఇగో దుకాణంలో పోయి పప్పు చక్కెర చాపత్త వేపో. 20 రూపాయలు ఎందుకే? 10 రూపాయలు దాచిపెట్టు, లట్టుపొట్టు ఖర్చు పెట్టాదు. ఏంది 10 రూపాయలు చాలా? మరి అవన్నీ 10 రూపాయలకు వస్తాయా? రాకపోతే ఉద్దర పట్టుకత్తా. ఉద్దర అడగరాదా? వాళ్ళకి అడగకపోతే నేను అడుగుతా. లక్ష్మి చాపత్తప్పుడు ఒక పాల ప్యాకెట్. సరేరా. ఇంకా ఫస్ట్ బోనే గింత గిరాకీ అవుతుందంటే ఈ రోజంతా గిరాకే గిరాకీ. ఇంకానా అన్నా? అయ్యో చాలు, పైసలు ఎంత అయినాయి చెప్తాను. మొత్తం 150 అయినాయి. 150 అనియా? బాగానే అయినాయి. అయితే రాసుకో ఉద్దరా. ఉద్దర్నా? నువ్వు సామాన్ అడబెట్టు. ఉద్దరలేదేం లేదు, పైసలు ఇచ్చి తీసుకోపో. ఉద్దరనాటు ఉద్దరా. అగో ఊరులో అయితే ఏడన్నా వీతానేది ఇత రేపటి వరకు. అరే ఎప్పుడు తీసుకోబడుతుంది, ఉద్దరేసు భయపడతాంది. అయితే ఈ సామాన్ కూడా రేపే వచ్చి తీసుకపో. రేపిస్తాడట రేపు. బయట ఉద్దర అడగరాదని రాసే ఉండే. కొద్దిగా నన్ను సిగ్గు మనం అనిపిస్తలేదు అడగడానికి. ఉంటే కదా అనిపించనీకి. అయినా బయట ఉద్దరు అడగరాదు అని రాసి ఉన్నది. మీకు అడగరానప్పుడు నేను అడుగుదామని వచ్చిన. ఉద్దర అడగరాదు అంటే మాకు అడగరాదని కాదు, షాప్ కచ్చి ఉద్దర పెట్టద్దు అని అర్థం. ఏమున్నావు నువ్వు? అదేదో క్లియర్ గా రాయాలి. సర్లే. ఏంద్ర క్లియర్ గా రాసేది? పొద్దుగా అలా ఉద్దర అడిగిందే కదా క్లియర్ ఆట బియర్ ఆట. ముందు సామాన్ అడగట్టు పెట్ట. 150 రూపాయల గడ్డ ఇల్లు విక్కు పడుతుంది. ఇదే పోతాడు పైసలు చెప్తాను బాగు. ఈ సామాన్ సామాన్కే దమ్ముతలేవు. నీకే ఉందా డొక్కుల దుకాణం? ఇగో సామాను, ఈ సామాన్ దేవాదు. రేపటి నీ దుకాణం రాను, మా వాడలో కూడా రానియా. ఊళ్ళో ఎన్ని దుకాణాలు లేవు. రాకపో. నువ్వు రాకపోతే నాకు గిరాక్ కాదా ఏంది? ఏమో 150 రూపాయలు ఇవ్వడానికి చెప్తాడు పీసిడోడు. లక్ష్మి ఏమైంది? సామాన్ బయట వేసి వస్తాను. అడవడో పొద్దుగాల ఉద్దరు అడిగిండ్రా పైసలు ఇవ్వంటే మళ్ళీ రివర్స్ మాట్లాడతాడు. అందుకే నా సామాన్ని గుంజుకున్నా. పీసిడోళ్ళు బాగా ఎక్కువ అయ్యారు మన ఊళ్ళే. శ్రీకాంత్ ఉద్దరు అడిగితే పొట్టు కొట్టింది. నేను అడిగితే నన్ను కూడా కొడుతుంది కావచ్చు. ఇప్పుడు ఎట్లా? ఐడియా, లక్ష్మిని పొగిడితే పొంగుతుంది, పోయి వంగిత్తా. నీకేం కావాలరా? చెప్తా గాని ఊళ్ళో మొత్తం నీ గురించే టాక్ లక్ష్మి. నా గురించా? నా గురించి ఏమంటావురా? నీ లెక్క దుకాణం దందా నడిపించుడు ఎవరితోని కాదని, నీ అంత మంచి మనిషి ఊళ్ళోనే లేదని అనుకుంటారు.
లక్ష్మి ఎంత ఎదిగిన కుక్క పిల్ల లెక్క ఒదిగుంటుందని అబ్బో మస్తు మంచిగా మాట్లాడుకుంటారు లక్ష్మి నీ గురించి. అది చెప్తే వాళ్ళు ఒడవనే ఒడవది. అదంతా నా స్వయం కృషిరా. కష్టపడితే ఫలితం ఎటు పోతుంది? ఎటు పోదు. ఇదంతా నాకు కామనే కానీ నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఒక పాల ప్యాకెట్ ఎంతది? సగంది. సగందా అంటే? ఓ హాఫ్ లీటరా? ఏ కాదు, 10 రూపాయల ప్యాకెట్లా సగంది. 10 రూపాయల ప్యాకెట్ల సగమా? ఏ అట్లా ఇయ్యరు. ప్యాకెట్ 10 రూపాయలైనా తీసుకోలేవు. ఏంది గాయంత దానికి 10 రూపాయలు పెట్టానా? కానీ లక్ష్మి నీ గురించి అబ్బాబ్బాబ్బా ఊళ్ళో ఎంత మంచిగా మాట్లాడుకుంటారా. ఏ సరే సరేరా, నీకోసం 10 రూపాయల ప్యాకెట్ ను 5 రూపాయలకే ఇస్తా. ఇగో ఇంకేం కావాలి? పావు కిలో చక్కెర ఎంత? 30 రూపాయలు. ఏంది 30 రూపాయల? 10 రూపాయల మందం ఇయ్యి. 10 రూపాయల మందవా? గట్ల పెట్టరు. అబ్బా లక్ష్మి నీ లెక్క కష్టం చేసే మనిషి ఊళ్ళోనే లేదు. సరే సరే తెత్తతి. ఇంకేం కావాలి? షాపత్తి ఎంత కావాలి? 10 రూపాయల 20 రూపాయల? ఏగా రూపాయి ఉంటుంది చూడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా. రూపాయిదా? రూపాయి మా షాప్ లో లేవు కానీ 10 రూపాయలు తీసుకోపో. 10 రూపాయలదా? సరే. ఇగో ఇంకేం కావాలి? పప్పి ఎంత? పావు కిలోనా అర్ధ కిలోనా? ఏ 10 రూపాయల మందం పెట్టు. 10 రూపాయల? ఏం 5 రూపాయలు 10 రూపాయలు. ఇంకేం కావాలి? గంతే. బిల్లు ఎంత? ఇంతే తీసుకున్నావా? 35 రూపాయలు. 35దా? ఇంత 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు. పని చేస్తాయి. ఆయన ఉద్దర తీసుకోవాలి. ఉద్దరా రాసుకో. ఉద్దరా? ఆడోడో వచ్చి ఉద్దర అన్నాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి ఉద్దర అంటానవా? నేను ఇయ్యవా? ఇప్పుడు చూడు. కానీ లక్ష్మి నీ అంత నిజాయితీగా సొంత టాలెంట్తో ఎదుగుడు ఎవరితోని కాదు, నీకే సాధ్యం. సరే సరేరా తీసుకోపో. రేపైతే మరి పైసలు ఖచ్చితంగా తెచ్చియాలి. సరేనా? తీసుకో. సరే లక్ష్మి, తప్పకుండా తెచ్చిస్తా. ఈ నల్ల మొక్క కూడా ఇంకా అత్తలేడు. అప్పుడు అనగా వేడి దుకాణాలకు. ఏంది వాడు ఎందుకు పిలిచినావు? ఆ కవర్లేంటి? టమాటాలా? టమాటాలే. ఎందుకు వాదినా? ఒక 2 టమాటాలు ఇయ్యవా? ఎండిన చేపలు తెచ్చుకున్నావు, అల్లు వేసుకుంటే కూర కమ్మగా ఉంటదట. ఇదంతా తొక్క తొండి తొర్రి నేను ఒప్పుకోను. అవునా? ఇగో. అయ్యో 2 అంటే 2 ఇస్తావానే, ఇంకో 2 ఇయ్యలేవు. ఏంది ఇంకో 2? ఉండేని నీకేసినావు, నాకే ఉంటాయి. నేను ఇయ్యా. అబ్బబ్బా ఇంకొకటి అని ఇయ్య. ఈ 2 ఎటు కాకుండా అయితే ఇంకొకటి ప్లీజ్. దయ్యం తగినట్టు కలిగింది. ఇవరకు టమాటాలకి ఎక్కువ రేటు ఉందంటే నా గండాను కలిగింది. ఈ లడ్డుగాడు ఎందుకు ఇటు వస్తాడు అని కనబడితే దావత అంటాడు. అట్టిగా పైసలు ఖర్చు నీకు కనబడద్దు. అరే తిరువల్ ఎటు పోతానవరా? చూసిందిగా. ఇంటికి పోతానారా? ఇంటికి. సరే కానీ రేపు మన 10th బ్యాచ్ వాళ్ళు అందరూ దావత్ ప్లాన్ చేసిర్రు. అత్తానవారా? నేనెందుకు రాను? అత్త దావత్ అంటే మనకు సంబరమేనే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మరి మనిషికి 500 వేసుకుంటారట. ఏంది 500? నాకు రేపు బాగా పని ఉన్నదిరా, నేను రాను. ఏం చేస్తున్నాడయ్యా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. ఈ 500కే ఏరుకుంటారా వారా? పైసలు ఇయ్యాల కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు. దోస్తులు ఎప్పుడు కలుపుతారా? ఎప్పుడు ఒకసారి కలుపుతారు. ఇక నీ పైసలు కూడా నేనే ఇస్తావో. ఏంది నా పైసలు కూడా నువ్వే ఇస్తావా? ఎక్కడమ్మా పార్టీ? ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటారా? పైసలు లేవంటే ఒక అర్థం ఉన్నది. ఉండి సుధా ఖర్చు పెట్టవేంద్రా పీసులోడా? మన స్కూల్లోనే దావదు. సరేరా అత్త. సరే రేపు కలుద్దాం. హారిక పప్పును చక్కెర తెచ్చినదా? ఏమైనా రావు? ఏం చేస్తాను ఇంట్లో? అత్త నావు
ఎప్పుడు పోయినావు ఎప్పుడు వస్తాను? సరే బిటి అప్పుడే పండుకున్నాం. ఏంది పప్పు రేపు వండుకున్నాడా? మరి ఇవాళ టమాటా చారు చేసిన. టమాటా చారా? టమాటాలు ఎక్కడే కొన్నావా అని దరిద్రపుదానా? వీటికి దండి పిర ఉన్నది. ఓ దరిద్రపోడా చెప్పేదాకా ఆగుతావా ఆగవా? రమ్యని అడిగితే రమ్య ఇచ్చింది. అడగంగానే ఇచ్చిందా? అట్టి చేపలు తెచ్చుకున్నాం, అలా టమాటాలు వేసుకుంటావా అని అబద్ధం చెప్తే ఇచ్చింది. నువ్వు నాకంటే గ్రేటే. మరి నేను టమాటాలు కొంటానా? పైసలు ఉన్నాయా? ఆపుతావా నీ పట్టి పురాణమా? నిజమే, నీ అసలు పెళ్ళని దొరకడు నా అదృష్టమే. సరే గాని పొద్దుగా కడుపు నొత్తాంది, గారింపు దగ్గర పోయేస్తా. అయ్యో కడుపు నొత్తందా? పొద్దుగా ఇటు పోయినా ఆగోలేదా? పేరునే. అయ్యో అయినా నొత్తందా? సరే సరే పో మరి. 50 రూపాయలు ఇయ్యా నా సుదులకు. 50 రూపాయలు ఎందుకే? 2 గోళీలు తెచ్చుకుంటా, అవి కూడా ఉట్టిగానే ఇస్తాడు. సరే సరే పోయిరా పో. ఐఎమ్ ఇంటర్నేషనల్ డాక్టర్ నేను కొండాపూర్. ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ ఆపరేషన్. ఐఎమ్ కమింగ్ ఇన్ అమెరికా. డైరెక్ట్ ఫ్లయింగ్ కిడ్నీ ఆపరేషన్. No. ఐఎమ్ Huddersfield in Jaipur. Okay. Compulsory. Sure. Fantastic fun. Okay. ఇంటర్నేషనల్ డాక్టర్ రామజాక ఇంగ్లీష్ ఇరగదిస్తాను. Hey, who are you? సార్ నేను బుర్రపాడ అనిల్ని. Oh, you are the Burrapadal. Wow, fantastic, mind-blowing. Tell me, what is your problem? సార్ దిస్ ఇస్ నా స్కానింగ్. Oh, this is your scanning. Totally damaged. ఏం సార్ డ్యామేజ్ అయిందా? No. This is my Udapadam. I check this scanning. Wait for you. ఓకే సార్. ఏమైంది సార్? నా గుండెకైతే ఏం కాలేగా? Oh my God. నీ గుండె గురించి చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు సార్? ఎందుకంటే ఇది కిడ్నీ స్కానింగ్. మన గుండె స్కానింగ్ అది ఇంకా ప్రింట్ కాలేదు, అయినాక చూద్దాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా బొత్తు ఉబ్బుతాను సార్. కళ్ళు మూసుకున్నప్పుడల్లా అటే నిద్ర పడతాను సార్. ఓ షట్, ఇంటర్నేషనల్ డ్యామేజ్. ఇంకా తుమ్మినప్పుడల్లా తుంపిలు బయటకు వస్తానే సార్. కోసుకున్నప్పుడల్లా రక్తమే బయటకు వస్తాను సార్. Oh my God, this is very dangerous. My international patient. Oh my God. Sound is coming. Why? How possible? My international patient. నాకు పాటలు అంటే బాగా ఇష్టం సార్. అందుకే మెమరీ కార్డు మింగిన. కింద నుంచి మీ దాకా పాటలే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. Very good, my international patient. Check this ఊపిరితిత్తులు, okay? ఒకసారి శ్వాస గట్టిగా పీల్చుకో. ఇప్పుడు మెల్లగా వదులు. Oh my God, this is international gas. ఓకే, నీ ఇంటర్నేషనల్ ప్రాబ్లం కి మందులు రాస్తా, తీసుకొని వేసేసుకో. సార్ మంచి రాసి సార్. You don't worry, मैं हूं ना. Take it, go. సార్ మన గుండె స్కానింగ్. Oh yeah. అప్పటి వరకు ఇది ఉంచుకోరా. థ్యాంక్ యూ సార్. Yeah, sit there is problem. What? Tell me. International. రాత్రి నుంచి తలకే బాగా నొత్తుంది డాక్టర్. Okay. రోజు కూడా వేసుకోమ్మా. ఏ రోజు ఏ గోల్ వేసుకోవాలా సార్? అన్నీ ఒకటే అమ్మా, వేసుకో. రోజు కూడా తిన్నాడు.
ఎందుకు వస్తారో ఇంటర్నేషనల్ పేషెంట్లు. తిరుమల అయ్యాల ఎండిపోయిన చేపల కూరతో కడుపు నిండా తిన్నట్టున్నావుగా. ఎండిపోయిన చేపలు ఎక్కడి? ఎండిపోయిన చేపలు లేవేం లేవు. టమాటా చారు చేసింది మీ వదినే. టమాటా చారు చేసిందా? ఎండిన చేపలు అండుతా నాలుగు టమాటాలు అయితే మంచిగా ఉంటుందని నా గురించి 3 టమాటాలు తీసుకుంది. అండలేదా? అండింది అవే అండింది తిన్నాం. ఈయనతో అబద్ధం చెప్పిండు. ఎండిన చేపలు లేవు ఏం లేవు. నా గురించి 3 టమాటాలు తీసుకొని అవిట్లతోనే టమాటా చారు చేసినట్టుంది. పీసిడు మొక్క ఉంది. వాడు తిరుమల్ బాయ్ ఎనీ ఇంటర్నేషనల్ ప్రాబ్లం? ఇంటర్నేషనల్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. పొద్దుగాల కడుపు బాగా నొత్తాను సార్. नो टेंशन, मैं हूं ना. 2 इंजेक्शन बना दे, नొప్పి మర్ గయా ఖతం. ఏంది 2 ఇంజెక్షన్లా? ఎంత అవుతాయి సార్ పైసలు? జస్ట్ 200. ఏంది 200? ఒక్క సూదిలో సగం ఇయ్యరు సార్. Hey Tirmal bhai, what are you talking? Why second sudi? Totally damage international injection. నీకు దండం పెడతా సార్, సగమే సూది అయ్యి. మెంటల్ గా నీకు నాదిబే. ఓకే నో దండం. ఇనేసి సూది వల్ల నీకేమైనా అయితే పెడతారు పేండం. పడక పడడే. గోలీ వదలపోతే సరే సార్ రేపు ఇస్తా పైసలు. ఇంటర్నేషనల్ జంపింగ్ నీ పిసినారా. ఎప్పుడు చూసేసుకున్నా రేపిత్తా మాపిత్తా అని పోతేంద్ర నీ. ఆపు ఇడిదాకా వచ్చినాం కదా, బుజ్జోళ్ళు ఊరు దాకా పోయి చూసేస్తాం వాళ్ళని. అయ్యో వాళ్ళు ఇంటికాడ ఉన్నారో లేరో మరి. సార్ బుజ్జికి ఫోన్ కలిపి నేను మాట్లాడతా. హలో అమ్మా. బుజ్జి మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నామే. మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగానే ఉన్నాం కానీ మేము జైతాల పోయి వస్తున్నాం. నువ్వు ఇంటికాడ ఉన్నావు బిడ్డ, మరి వస్తామని ఫోన్ చేసినాం. ఏంది మా ఇంటికి వస్తారా? అయ్యో అమ్మ, మేము ఇంటికాడ లేం కాదే. మేము కరీంనగర్ వచ్చినాం. కరీంనగర్ కాడ మా దోస్తుల ఫంక్షన్ ఉంటే కరీంనగర్ వచ్చినామే. అల్లుడన్న లేడా బిడ్డ? అల్లుడు కూడా నాతోటే ఉన్నాడు. సరే పటు, ఇంటికే పోతాం. వాళ్ళు లేరట పటే. అమ్మయ్యా, మా బాపును మా అమ్మ రాందేనే ఏమైంది. వాళ్ళ అత్తే చికెన్ అండాలి, పూరీలు చేయాలి, మా బాపు కోటర్ తేవాలి. ఎంత లేదన్నా 1000 రూపాయలు దాకా ఖర్చావు. నేను ఇంటికాడ లేనని చెప్పిందేనా ఏమైంది? ఏంది నీకు నువ్వే మాట్లాడుకుంటాను? దయ్యగిట్ట పట్టింది ఏంది? దయ్యం బట్లే ఏం బట్లే. మా అమ్మును మా బాపు మన ఇంటికి వస్తా అంటే మనం ఇంటికాడ లేమని అబద్ధం చెప్పినా. నీకేం పుట్టిందే? ఏమో మీ వాళ్ళు అత్త అంటే ఇంటికాడ లేమని అబద్ధం చెప్పినావు. వాళ్ళ అత్తే ఉత్తగానేనా? చికెన్ తేవాలి, పూరీలు చేయాలి, మా బాపు కోటర్ తేవాలి. తెచ్చి పెడతావా మరన్నీ? అమ్మో, గవాన్ని తెచ్చిపెట్టుడు మనతోటి ఏడా అవుతుంది. మన ఇంటికాడ లేవని చెప్పి మంచి పని చేసినావు. నా పిల్లవే. అబ్బా, పెళ్ళం మొగలంటే మీర్రా. అబ్బాయి అత్త ఎక్కడ పైసలు పడతాయో అని అద్దన్న పెళ్ళం. ఆ ముచ్చట మోడికి ఎప్పుడాక మెచ్చుకున్న మొగడు. తోవంట వేయడాలని కూరగాయలు అడుకొని అండి పెట్టిన పెళ్ళం. తిని కూసునే మొగడు. మంచిగా జత రైతారు. అల్లుడు అద్దన్నాడు అంటే ఏమో అనుకోవచ్చు. కన్న బిడ్డగా ఉండి అబ్బాయి అత్త అంటే అద్దంటవానే? అల్లు నిండు కన్ని పెంచి ఓనకిచ్చి పెళ్లి అయితే ఇవాళ అల్లు నీ ఇంటికి వస్తా అంటే అద్దంటవా? రేపు నీకు పోరగాళ్ళ ఉట్టి నీళ్ళ కాలు ఎంత తెలుస్తుంది మీ అయ్యవ్వ విలువేందో. వాళ్ళకి ముచ్చట తెలితే ఎంత బాధపడతారే. చీ, నువ్వో మనిషివి, నువ్వో బిడ్డవు. ఇగో ఈ మా ఇంట్లో ముచ్చట నీకు సంబంధం లేదు. నడి నుంచి సంపాదిస్తే తెలుస్తుంది పైసల విలువ. కూర్చొని తింటాను నీకేం తెలుస్తుంది? రేపు లగ్గం అయినాక తెలుస్తుంది. పీసిరితానం చేసుకుంటే రూపాయి పోగెత్తే బుక్కడి బువ్వ దొరుకుతుంది మాకు. లట్టుబొట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే చిప్ప చేతి ఖర్చు మాకు. ఇప్పటికి కూడా నీకు చిప్పే చేతికి వస్తుందిరా. పీసిరితానం చేసుకుంటా రూపాయలు ఎంబడి ఉరుకుతున్నావు కానీ రేపు నీకు కట్టం వస్తే నా అనుకునే వాళ్ళు ఇవ్వాలరా నీ దగ్గరికి.
రేపు నువ్వు చచ్చినా కానీ నలుగురు మోస్ట్ అని కూడా రారు. నీకు మీ అయ్యాక ఫోన్ చేస్తే నువ్వు వద్దన్నో చూసినావానే, వాళ్ళు నీ ఇంటికి వచ్చి తిని తాగి ఖర్చు పెట్టిద్దామని రారే. మీతో ఆనందంగా కొంచెం గడిపి పోదామని వస్తారు. అసలు వాళ్ళని మీరు అర్థం చేసుకోక నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటారు. ఏంది బొత్తిగా గద దగ్గర అన్నావు, ఇంత పులుసు పెడితేమో ఇలా రేపు వినపోదామా? ఓ నువ్వు తెచ్చిన పావు కిలో చికెన్ కు ఇంకా పులుసు పెడితే ఇయ్యాల రేపు తినేవు. ఇంత ఎక్కువ తక్కువ ఎత్తేమావు. ఉన్నదే ఇద్దరమే చాలదా పావు కిలో, మనిషికి 2 ముక్కలు వస్తాయి. మన పెళ్ళైనప్పటి నుండి చూస్తానా ఎప్పుడైనా కిలంతా చికెన్ తెచ్చి కడుపు నిండా తిను పెళ్ళావా అన్నావా? చికెన్ కు కొద్ది రేటు ఉన్నదానే, చాలదా మనమందం పావు కిలో తిను, ఏమో కిలోన పడితేవి. నీకు పైసా పోతే పానం పోతుందని చెప్పు, ఏమో చికెన్ కు బగ్గ రేటు ఉందని చెప్పబడితివి. మరీ గింత పీసినవుతానమా? నీకు తెలియదే, రూపాయికి ఉప్పెత్తేనే మనం కోటీశ్వర్లు అవుతాం. ఊళ్ళో అందరికంటే మన దగ్గరనే ఎక్కువ పైసలు ఉండాలి. నీకు ఎప్పుడు మర్చిపోయినా, మన ఇంటికి ఎవరన్నా వస్తే దుకాణంకి పోయి పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పోసేవు, నన్ను నీళ్ళు పోయి తాగుతారు లేకపోతే లేదు. ఇంకోటి, మన ఇంటికి మీ వాళ్ళు కానీ చుట్టాలు కానీ అత్త అంటే అద్దని చెప్పు, ఏమైనా చెప్పి రాకుండా చేయి. మళ్ళీ వాళ్ళు అత్తే పూరీలు చేయాలి, చికెన్ తేవాలి, మటన్ తేవాలి, అట్టిగా పైసలు ఖర్చు. ఈ పీసినాడు ఏబట్టి నేను కూడా పీసినా దానికి తయారైనా. నా కన్న తల్లిదండ్రులు నా ఇంటికి వద్దా అంటే నేను వద్దన్నా. ఎంత పాపిస్తుదాన్ని. ఏడవకి చెప్పిన మాటలు నమ్ముతావా? ఏడవకూకో. నువ్వు వరకు దరిద్రపడా. నువ్వు ఏబట్టి నేను ఇట్లా తయారైనా. నువ్వు ఏబట్టి నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటానా. మీరు పైసలకు ఇచ్చే విలువ బంధాలకు బంధుత్వాలకు ఇస్తే మీ వెనక నలుగురు ఉంటారు. అప్పుడు మీ వెనక కోట్లు ఆస్తున్నట్టే. నువ్వు మారుడు కాదు, ఆడిని కూడా మార్చు. ఆడి చెప్పినట్టు నువ్వు వినుడు కాదు, నలుగురు అన్నైనా నీ దారికి తెచ్చుకో. ఏం మనుషులో ఏమో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు. నీ పీసిన ధనం పోగొట్టుకో. మీ వాళ్ళకి ఫోన్ చేసి రేపు రమ్మాను, కొన్ని తెచ్చి పూరీలు చేద్దాం.